దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా ప్రముఖ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు నివాళులర్పించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని స్వాతంత్ర్య సమరయోధులు సమైక్యంగా అప్పటి బాలాజీ చెరువు సెంటర్, ఇప్పటి స్థానిక టీటీడీ జంక్షన్లో 1964లో నెహ్రూ మరణానంతరం బస్ట్ సైజ్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసిన ప్రదేశంలో ఫ్లెక్సీ చిత్రపటా నుంచి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ ఏ పార్టీ వారైనా దివంగత దేశ ప్రధానులను, స్వాతంత్ర్య సమరయోధుల స్మారకాలను గౌరవించాలన్నారు. నెహ్రూ సెంటర్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరెన్నికగన్న నెహ్రూ బస్ట్ సైజ్ విగ్రహాన్ని పునఃనిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. గత 3 దశాబ్దాల కాలంలో 3 సార్లు ఇక్కడ నెహ్రూ విగ్రహాన్ని తొలగించడం, పునర్నిర్మాణం చేయడం, నిలువెత్తు కాంస్య విగ్రహం వేదికగా నిలపడం జరిగినప్పటికీ గత కౌన్సిల్ అనుచిత తీర్మానం వలన పూర్వస్థానంలో ఉండాల్సిన నెహ్రూ స్మారకం వివేకానంద పార్కుకు చేరిందన్నారు. పార్కులో విగ్రహాన్ని పార్కులోనే ఉంచి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా 1964 నాటి పూర్వ యథాస్థానంలో చరిత్రకు సాక్ష్యంగా నెహ్రూ బస్ట్ సైజ్ విగ్రహం నెలకొల్పే గౌరవప్రద చర్యలు తీసుకోవాలని కోరారు. వృద్ధులకు బటర్ మిల్క్ ప్యాకెట్లు అందించారు. తర్వాత కాలంలో ఆ విగ్రహాన్ని పెద్ద చేయడం, చాలా పెద్ద సైజ్ చేయడం, అదేవిధంగా వేదిక నిర్మాణం చేయడం, ఇవన్నీ కూడా చేశారు. 3 సార్లు విగ్రహాన్ని కూడా తీసేశారు. ఇప్పుడైతే విగ్రహం లేదు. గత కౌన్సిల్ చేసినటువంటి తప్పిదంతో ఆ విగ్రహం లేకుండా అయింది. ఇది స్వాతంత్ర సమరయోధులు చేసినటువంటి స్మారకం కాబట్టి ప్రభుత్వం వారు ఇక్కడ నెహ్రూ గారి విగ్రహాన్ని, ఫస్ట్ సైజ్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేసినట్టయితే, పూర్వం ఇది బాలాజీ చెరువు సెంటర్, ఇప్పుడు టీటీడీ సెంటర్ కాబట్టి ఈ నెహ్రూ గారి విగ్రహం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అందరికీ కూడా సుపరిచితం. నెహ్రూ విగ్రహాలు అన్ని చోట్ల ఉంటాయి, కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి సమరయోధులు అందరూ కలిసి 50-60 మంది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనికి చరిత్ర ఉంది కాబట్టి ఆ చరిత్రని నిలపాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం.